జీవితం ఒక్కోసారి అంటే ఎలా అనిపిస్తుందంటే అంతులేని పనులు, అవే బాధ్యతలు, ఆగకుండా సాగే ఓ పోరాటంలాగా. ప్రతిరోజూ దాదాపు ఒకేలా గడిచిపోతూ ఊరికే ఒక పెద్ద బండరాయిని కొండపైకి మోసుకెళ్తున్నామా అనిపిస్తుంది. అది మళ్ళీ కిందకి దొర్లుతుందని తెలిసి కూడా. ఈ భావన చాలామందికి అనుభవమే కదా. అవును, ఆ పోలిక చాలా చాలా బలమైనది. నిజమే. రోజువారీ జీవితంలో ఆ రిపీట్ అయ్యే పనులు, ఆ బాధ్యతల భారం, ఇవన్నీ నిజంగానే మీరు చెప్పినట్టు గ్రీకు పురాణాల్లోని సిసిఫస్ కథను గుర్తుకు తెస్తాయి. ఆ అంతులేని పని, దానిలో అర్థం లేకపోవడం, ఇవి మన ఉనికి గురించే మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తుతాయి. అవును, సరిగ్గా ఆ ప్రశ్నల చుట్టూనే ఈరోజు మన చర్చ సాగబోతోంది. మన దగ్గర ఉన్న ఆధారాలు ఆల్బర్ట్ క్యామ్యూ రాసిన ప్రఖ్యాత తాత్విక గ్రంథం ది మిత్ ఆఫ్ సిసిఫస్ పై దృష్టి సారిస్తున్నాయి. క్యామ్యూ ఈ ఫ్రెంచ్ అల్జీరియన్ తత్వవేత్త, నవలా రచయిత. ఆయన జీవితంలోని అసంబద్ధతను, మరి దాన్ని ఎదుర్కొనే విధానాన్ని ఇందులో లోతుగా విశ్లేషించారు కదా. నిజమే. కామ్యూ ఆలోచనలు ముఖ్యంగా ఆ 20వ శతాబ్దపు సంక్షోభాల సమయంలో చాలా ప్రభావవంతమైనవి. ఆయన తత్వంలో ముఖ్యమైనది ఆ ది అబ్సర్డ్ అనే భావన. మన దగ్గరున్న ఆధారాల్లో కూడా దీని గురించి వివరంగా ఉంది. ఈ అబ్సర్డ్ వినడానికి కొంచెం ఎలా చెప్పాలి, గందరగోళంగా అనిపించవచ్చు కదా. దీన్ని కాస్త విడమర్చి చెప్తారా? మన జీవితంలో ఈ అసంబద్ధత అంటే ఏంటి, ఎక్కడ కనిపిస్తుంది? తప్పకుండా. చూడండి, అబ్సర్డ్ అనేది ఒక వస్తువు కాదు, అదొక పరిస్థితి, ఒక సంఘర్షణ, ఒక క్లాష్ అన్నమాట. దేని మధ్య అంటే మనం మనుషులుగా సహజంగానే ఈ ప్రపంచంలో ఒక అర్థాన్ని, ఒక కారణాన్ని వెతుకుతాం. మన ఉనికికి ఏదో ఒక పరమార్థం ఉండాలని కోరుకుంటాం. నేనెవరు, నా జీవితానికి అర్థమేమిటి, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటాం. కానీ విశాల విశ్వముందు చూసారా, అది ఈ ప్రశ్నలకు మౌనంగా, ఉదాసీనంగా ఉంటుంది. అది మనకు రెడీమేడ్ సమాధానాలివ్వదు. ఈ అర్థం కోసం మనకున్న ఆశకు, విశ్వం యొక్క ఈ నిశ్శబ్దానికి మధ్య ఉన్న తేడా, ఆ వైరుధ్యమే, ఆ సంఘర్షణే కామ్యూ ప్రకారం ది అబ్సర్డ్. ఓ, అర్థమైంది. అంటే మనం ఒకటి కోరుకుంటే వాస్తవం ఇంకోలా ఉందన్నమాట. మన హేతుబద్ధమైన ఆలోచన అర్థాన్ని వెతుకుతుంది, కానీ ఈ ప్రపంచం మాత్రం దాన్ని అందించదు. ఈ రెండిటి మధ్య ఉన్న ఆ టెన్షన్, అదే అబ్సర్డ్. ఇది గుర్తించినప్పుడు కొంచెం నిరాశగా అనిపించడం సహజమేమో. సహజమే. ఎందుకంటే మన ఉనికి యొక్క ఆ పునాదులనే ప్రశ్నిస్తోంది ఈ భావన. మనం దేనికోసమైతే బ్రతుకుతున్నామో దానికి విశ్వం నుండి ఎలాంటి గ్యారంటీ లేదని తెలియడం మొదట కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఈ ఇబ్బందికరమైన నిజాన్ని గుర్తించాక మనం ఎలా స్పందించాలి? జీవితానికి అంతర్లీనంగా అర్థం లేకపోతే మరి జీవించడం దేనికి? ఇది చాలా చాలా తీవ్రమైన ప్రశ్న. మన ఆధారాలు కూడా దీన్ని సూటిగా ప్రస్తావిస్తున్నాయి. క్యామ్యూ ఈ ప్రశ్నను దాటవేయలేదు కదా. లేదు లేదు, కామ్యూ ఈ ప్రశ్నను సూటిగా అడుగుతాడు, చాలా ధైర్యంగా. ఇదే తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న అంటాడు కూడా. జీవితం అర్ధరహితమైతే మరి ఆత్మహత్య ఒక పరిష్కారమా? కానీ ఆయన సమాధానం కూడా అంతే స్పష్టంగా ఉంటుంది. ఆత్మహత్య పరిష్కారం కాదు, అది అబ్సర్డ్ నుండి ఒక రకంగా పారిపోవడమే అవుతుంది, దాన్ని ఎదుర్కోవడం కాదు. ఆత్మహత్య పరిష్కారం కాదంటున్నారు. సరే, మరి ప్రత్యామ్నాయమేమిటి? ఆ అర్థం లేని స్థితిలో, ఆ అసంబద్ధతతో మరి ఎలా జీవించాలి? ఇక్కడే కామ్యూ యొక్క విప్లవాత్మకమైన ఆలోచన వస్తుంది. ఆయన చెప్పేదేంటంటే, ఈ అసంబద్ధతను అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని తిరస్కరించకూడదు, లేనిపోని భ్రమణతో కప్పిపుచ్చుకూడదు. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ అబ్సర్డ్తోనే జీవించాలి. ఈ జీవన విధానంలో 3 ముఖ్యమైన అంశాలున్నాయంటాడు. 1 తిరుగుబాటు, 2 స్వేచ్ఛ, ఫ్రీడమ్, 3 అభిరుచి, ప్యాషన్. ఈ అసంబద్ధతకు వ్యతిరేకంగా మన స్పృహతో చేసే తిరుగుబాటే, అదే మన స్వేచ్ఛకు ఆధారం. ఆ స్వేచ్ఛతో జీవితాన్ని తీవ్రమైన అభిరుచితో అనుభవించడమే మార్గం. తిరుగుబాటు, స్వేచ్ఛ, అభిరుచి. వావ్! అంటే అసంబద్ధతను గుర్తించి దానికి లొంగిపోకుండా దాన్ని ఎదిరిస్తూనే జీవించాలన్నమాట. ఈ కాస్త క్లిష్టమైన భావనను వివరించడానికి కామ్యూ సిసిఫస్ పురాణాన్ని వాడతాడు కదా. ఆ కథను కొంచెం వివరిస్తారా? దాని నేపథ్యమేంటి? తప్పకుండా. గ్రీకు పురాణం ప్రకారం సిసిఫస్ అనే రాజు దేవతలను ధిక్కరించినందుకు, వాళ్లను మోసం చేసినందుకు శిక్షించబడతాడు.
అతని శిక్ష చాలా విచిత్రమైనది, క్రూరమైనది కూడా. పాతాళలోకంలో అతను ఒక పెద్ద బరువైన బండరాయిని ఎంతో కష్టపడి ఒక కొండపైకి నెట్టాలి. కాని పాపం ఆ రాయి కొండపైకి చేరగానే అదే దానంతరదే మళ్లీ కిందకు దొర్లిపోతుంది. మళ్లీ సిసిఫస్ కొండదిగి రావాలి, ఆ రాయిని పైకి నెట్టే పనిని మళ్లీ మొదలుపెట్టాలి. ఇవి శాశ్వతంగా, నిరంతరం, ఎటువంటి ఫలితం లేకుండా సాగే పనన్నమాట. అయ్యో, వింటుంటేనే చాలా నిస్సహాయంగా అనిపిస్తుంది. ఎప్పటికీ పూర్తి కాని పని, అర్థం లేని పని. దీన్ని మన జీవితాలకు కామ్యో ఎలా ముడిపెడుతున్నాడు, మన పోరాటాలకు ఎలా అన్వయిస్తున్నాడు? కామ్యో దృష్టిలో సిసిఫస్ మనందరి ప్రతిరూపం. మన రోజువారీ జీవితాలు అంటే మన ఉద్యోగాలు, ఇంటి పనులు, బాధ్యతలు, లక్ష్యాల కోసం పడే కష్టం, అప్పుడప్పుడు వచ్చే ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా సిసిఫస్ ఆ రాయిని నెట్టడం లాంటివే. మనం చేసే చాలా పనుల్లో అంతిమంగా శాశ్వతమైన అర్థంగాని, గొప్ప ప్రయోజనంగాని కనిపించకపోవచ్చు. ఒక పని పూర్తవగానే ఇంకో పని, ఒక బాధ్యత తీరగానే మరొకటి. ఇది ఆగకుండా తిరిగే చక్రం లాంటిది. నిజమే. ఈ పునరావృతం, ఈ రొటీన్ అనేది మనందరి అనుభవమే. అయితే ఇక్కడ కామ్యో ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాడు కదా, మనం సిసిఫస్ను సంతోషంగా ఊహించుకోవాలి అని. వి మస్ట్ ఇమాజిన్ సిసిఫస్ హ్యాపీ. ఇది ఎలా సాధ్యం? ఆ నిరర్ధకమైన శిక్షలాంటి పనిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక్కడే కామ్యో ఆలోచనలోని అసలైన లోతు బయటపడుతుంది. సిసిఫస్కు తన విధి ఏంటో తెలుసు. ఆ రాయిని నెట్టడం వృధా అని, అది మళ్లీ కిందకు దొర్లుతుందని అతనికి పూర్తి స్పృహ ఉంది. ఈ స్పృహ, కాన్షియస్నెస్, ఇదే కీలకం. ఆ రాయి కిందకి దొర్లిపోయాక అతను మళ్లీ కొండ కిందకి నడిచి వెళ్తున్నాడు చూడండి. ఆ క్షణాల్లో అతను తన విధి కంటే గొప్పవాడవుతాడు. ఎందుకంటే అతను తన పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నాడు, దాన్ని అంగీకరించాడు. అతను ఆ పనిని ద్వేషించడం లేదు, దానిపై తిరుగుబాటు చేస్తున్నాడు. ఆ తిరుగుబాటు ఏంటంటే ఆ పని యొక్క నిరర్ధకతను తెలిసి కూడా దాన్ని చేయడమే, ఆ పనిని తనదిగా చేసుకోవడమే. ఆ స్పృహాపూర్వకమైన అంగీకారంలో, ఆ తిరుగుబాటులోనే అతని స్వేచ్ఛ, అతని సంతోషం దాగి ఉన్నాయి. అంటే బయటి పరిస్థితులు మారకపోయినా వాటి పట్ల మన వైఖరి మారితే ఆ పోరాటమే ఒక విజయంగా మారుతుందన్నమాట. ఇది కొందరికి కొంచెం నిరాశావాదంలో అనిపించవచ్చు కదా. అంటే పరిస్థితిని మార్చలేమని ఒప్పుకోవడమేనా ఇది? అది మంచి ప్రశ్న. పైకి చూస్తే బహుశా అలా అనిపించవచ్చు. కాని కామ్య ఉద్దేశం అది కాదు. ఇది ఓటమిని అంగీకరించడం కాదు, వాస్తవికతను గుర్తించడం. జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని పోరాటాలు తప్పవని గుర్తించి వాటి నుంచి పారిపోకుండా వాటిని ఎదుర్కోవటంలోనే గౌరవం, స్వేచ్ఛ ఉన్నాయని చెప్పడం. కామ్యో ప్రకారం అసలైన స్వేచ్ఛ అంటే మన విధిని మార్చడంలో లేదు, ఆ విధి పట్ల మన స్పందనను, మన వైఖరిని మనం సొంతం చేసుకోవడంలోనే ఉంది. అదే అసలైన మార్పు. సిసిఫస్ తన శిక్షను ద్వేషించకుండా ఆ పోరాటాన్ని తన జీవితంగా స్వీకరించాడు. ఆ క్షణంలో అతను దేవతల శిక్ష కంటే గొప్పవాడయ్యాడు. ఆ వివరణ చాలా చాలా స్పష్టంగా ఉంది. అంటే బయట నుంచి వచ్చే అర్థం కోసం లేదా విముక్తి కోసం ఎదురుచూడకుండా జీవించడం. దీన్నే కామ్యు విజ్ఞప్తి లేని జీవనం, లివింగ్ వితౌట్ అపీల్ అంటాడు కదా. ఖచ్చితంగా. భవిష్యత్తులో ఏదో అద్భుతం జరుగుతుందనో, లేక మరణం తర్వాత ఏదో మోక్షం లభిస్తుందనో అలాంటి ఆశలు పెట్టుకోకుండా ఈ జీవితాన్ని, దానిలోని అసంబద్ధతతో సహా ఇక్కడే, ఇప్పుడే పూర్తిగా జీవించటం. జీవితానికి ముందుగా నిర్ణయించబడిన అర్థం లాంటిది ఏమీ లేకపోవచ్చు. కానీ మనమే మన ఎంపికల ద్వారా, మన చేతల ద్వారా, మన అభిరుచుల ద్వారా మనకంటూ ఒక అర్థాన్ని సృష్టించుకోవచ్చు. ఆ కర్తృత్వం, ఆ ఏజెన్సీ మన చేతుల్లోనే ఉంది. ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఆలోచన. అర్థమనేది మనం ఎక్కడో వెతికి కనుగొనేది కాదు, మనమే నిర్మించుకునేది. మన పనులే, మన నిబద్ధతతే మన ఉనికికి విలువనిస్తాయి. మరి ఈ తాత్విక ఆలోచనలను మన ప్రస్తుత ఆధునిక జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు? మన ఆధారాల్లో చెప్పినట్టు మన ఆఫీసులు, బిల్లులు, ట్రాఫిక్ జామ్లు, రోజువారీ బాధ్యతలు ఇవన్నీ కూడా సిసిఫస్ లా లాంటివేనా? నిస్సందేహంగా. చాలా వరకు ఆధునిక జీవితంలోని అనేక అంశాలు ఆ సిసిఫస్ పోరాటాన్ని ప్రతిధ్వనిస్తాయి. ఆఫీసులో రిపీట్ అయ్యే పనులు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లోని సమస్యలు, సమాజం మనపై పెట్టే అంచనాలు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆ కొండపైకి రాయిని మోయడం లాంటివే. తరచుగా వీటి వెనుక ఉన్న అంతిమ లక్ష్యమేంటి అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరక్కపోవచ్చు. అదే ఆ అబ్సర్డ్ అనుభవం. అయితే ఈ పోరాటాలను కేవలం భారంగా, నిరర్ధకంగా చూడకుండా వాటిలో కూడా ఒక పాజిటివ్ కోణాన్ని చూడవచ్చంటారా? తప్పకుండా చూడవచ్చు. అంతేకాదు, చూడాలి కూడా. అదే కామ్యు చెప్పేది. సిసిఫస్
ఆ రాయిని నెట్టడంలోనే తన ఉనికిని చాటుకున్నాడు, తన శక్తిని ప్రదర్శించాడు. అలాగే మనం కూడా మన రోజువారీ పోరాటాలలోనే మనల్ని మనం కనుగొంటాం. ఆ సవాళ్లను ఎదుర్కోవడంలోనే మన ధైర్యం పెరుగుతుంది, మన వ్యక్తిత్వం ఎదుగుతుంది, మన సామర్థ్యం బయటపడుతుంది. ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకుంటాం, విజయాలను ఆస్వాదిస్తాం. ఈ మొత్తం ప్రాసెస్లోనే మనం ఆత్మసాక్షాత్కారం పొందుతాం. ఆ పోరాటాన్ని మనం స్వీకరించినప్పుడు అది శిక్షలా కాకుండా జీవించటానికి ఒక అవకాశంగా మారుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే కష్టాలు, పోరాటాలు అనేవి జీవితంలో భాగమని, వాటిని ద్వేషించే బదులు వాటితోనే కలిసి జీవించడం నేర్చుకోవాలన్నమాట. వాటిని అంగీకరించడమే అదే స్వేచ్ఛకు తొలిమెట్టు అని కామ్యూ చెప్పినట్టు ఉంది కదా. మనం అంగీకరిస్తే, యాక్సెప్ట్ చేస్తే మనం నిజంగా ఫ్రీ అవుతాం. సరిగ్గా అదే అంగీకారమంటే. నిస్సహాయంగా లొంగిపోవడం కాదు, వాస్తవికతను ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చూడటం, మన పరిమితులను గుర్తించి ఆ పరిమితుల్లోనే అత్యంత స్వేచ్ఛగా, అత్యంత అభిరుచితో ఎలా జీవించగలమో వెతకడం. సిసిఫస్ సంతోషం ఆ రాయి మాయమవడంలో లేదు, ఆ రాయిని నెట్టే ప్రతి క్షణాన్ని తన స్పృహతో, తన తిరుగుబాటుతో నింపడంలో ఉంది. ఓకే, ఆల్బర్ట్ కామ్యూ ఆలోచనలు, ముఖ్యంగా ది మిత్ ఆఫ్ సిసిఫస్ నుండి మనం చాలా కీలకమైన విషయాలు తెలుసుకున్నాం. ది అబ్సర్డ్, సిసిఫస్ రూపకం, తిరుగుబాటు, స్వేచ్ఛ, అంగీకారం, ఇలాంటి భావనలను వివరంగా మాట్లాడుకున్నాం. ఈ చర్చను ముగించే ముందు దీని ముఖ్య సారాంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామా? తప్పకుండా. ఈ చర్చ నుండి మనం ప్రధానంగా గ్రహించాల్సిందేంటంటే, జీవితానికి విశ్వం ఇచ్చే రెడీమేడ్ అర్థం లేకపోవచ్చు, అది అసంబద్ధంగా అనిపించవచ్చు, కానీ అది నిరాశపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే అసలైన శక్తి మన చేతుల్లోనే ఉంది. మన ఎంపికలు, చాయిసెస్, మనం చూపించే ధైర్యం, కరేజ్, ఆ అసంబద్ధ వాస్తవికతను అంగీకరించడం, యాక్సెప్టెన్స్, మరియు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా మన జీవితాలకు మనమే అర్థాన్ని, విలువను సృష్టించుకోవచ్చు. అవును, కామ్యూ చెప్పినట్టు మనం సిసిఫస్ను సంతోషంగా ఊహించుకోవాలి. ఎందుకంటే ఆ అంతులేని పోరాటంలోనే, ఆ స్పృహపూర్వకమైన తిరుగుబాటులోనే అతను తన స్వేచ్ఛను, తన ఆనందాన్ని కనుగొన్నాడు. మన పోరాటాలలో కూడా మనం అదేవిధంగా ఆనందాన్ని, అర్థాన్ని కనుగొనగలం. ఆ పోరాటాన్ని మనదిగా చేసుకున్నప్పుడు మనం స్వేచ్ఛ పొందుతాం. సరిగ్గా చెప్పారు. ఇక ముగింపుగా వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఇది మనం చర్చించుకున్న అంశాలపై ఆధారపడి బహుశా మరికొంత లోతైన ఆలోచనకు దారితీయవచ్చు. తప్పకుండా. అదేమిటి? అర్థం లేని ఈ ప్రపంచంలో మన స్వంత విలువలను, మన నైతిక సూత్రాలను ఎలా నిర్మించుకోవచ్చు? బయట ప్రపంచం నుండి సరైన మార్గదర్శకత్వం లేనప్పుడు మన అంతర్గత దిక్సూచిని, మనల్ని మనం నడిపించుకునే విధానాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న అని నేను అనుకుంటున్నాను.